హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్నాం రితేష్ దేశ్ముఖ్ యాక్ట్ చేసి జియో సినిమాస్లో వచ్చిన పిల్ అని చెప్పి ఒక వెబ్ సిరీస్ రివ్యూ. అండ్ ఈ వెబ్ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నాకైతే ఒక డీసెంట్ థ్రిల్లర్, ఒక మెడికల్ మాఫియా సిరీస్ అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ ఒక విలన్కి సంబంధించిన ఒక ఫార్మా కంపెనీ అయితే ఉంటుంది. సో ఆ ఫార్మా కంపెనీ షుగర్కి సంబంధించిన ఒక డ్రగ్ అనేది వాళ్ళైతే రిలీజ్ చేస్తారు మార్కెట్లోకి. బట్ ఇనిషియల్ స్టేజెస్లో దానిలో అయితే చాలా స్కామ్స్ అయితే జరుగుతాయి. సో ఆ డ్రగ్స్ని ప్రాపర్గా అయితే టెస్ట్ చేయరు. అని ఆ డ్రగ్స్ని రిలీజ్ ట్రయల్స్ చేస్తుంటారు కదా, ఆ ట్రయల్స్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ సరే వాళ్ళు పట్టించుకోకుండా సరే, బట్ ఆ డ్రగ్ని మాత్రం వాళ్ళైతే మార్కెట్లో వదిలేస్తారు. అండ్ అప్పుడు మన హీరోయిన్ రితేష్ దేశ్ముఖ్ తను బేసికల్లీ ఒక చీఫ్ మెడికల్ ఆఫీసర్. సో తను ఆ డ్రగ్కి అగేన్స్ట్ అండ్ ఆ కంపెనీ అగేన్స్ట్. సో ఇన్ఫాక్ట్ చెప్పడం విలన్కి అగేన్స్ట్ తనైతే డ్రగ్స్ని మార్కెట్లో రిలీజ్ చేయవద్దని చెప్పి సో వాళ్ళకి అగేన్స్ట్ అయితే పోరాడుతున్నాడు. అండ్ ఫైనల్గా ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ వెబ్ సిరీస్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ కాన్సెప్ట్ డ్రగ్స్ గురించి సినిమాలు వచ్చాయి. అండ్ మెడికల్ మాఫియా అని చెప్పగానే చాలా హాస్పిటల్ స్కామ్స్ అని, లేకపోతే ఆర్గాన్ స్కామ్స్ అని చెప్పి, ఇలా డ్రగ్స్ స్కామ్స్ అని చెప్పి డ్రగ్స్ని మార్కెట్లో వదిలేయడం, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి. బట్ ఈ కాన్సెప్ట్ అయితే కొంచెం కొత్తగా ఉంది. సో ఒక మెడిసిన్ వల్ల ఒక మెడిసిన్ని ప్రాపర్గా డిజైన్ చేయకపోతే, ఒక మెడికల్ని ప్రాపర్గా టెస్ట్ చేయకుండా మార్కెట్లోకి వదిలితే ఎలాంటి ఒక ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారు, జనాలకి ఎలాంటి ఇబ్బంది అయితే కలుగుతుంది. అండ్ ఒక ఆ ప్రాసెస్ అయితే ఆ కాన్సెప్ట్ అయితే కొంచెం బాగుంది. సో ఈ కాన్సెప్ట్ కొంచెం కొత్తగా ఉంది. చాలా ఇదే ఈ జానర్లో ఇదే ఫస్ట్ సిరీస్ రావడం అయితే. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ మనం చూసుకుంటే కనుక హీరో అండ్ విలన్ వాళ్ళిద్దరి మధ్యలో ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే బాగుంటాయి. ఇన్ఫాక్ట్ చెప్పడం హీరో క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంటుంది, అండ్ విలన్ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంటుంది. సో హీరో క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే సో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు తనైతే ఆ డ్రగ్కి అగేన్స్ట్గా అయితే పోరాడుతూనే ఉంటాడు. సో ఇలా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే బట్ హీరో అయితే ఫేస్ చేస్తుంటాడు. ఇలా చాలా స్ట్రాంగ్ అండ్ స్టబన్ క్యారెక్టర్గా హీరో క్యారెక్టర్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ విలన్ క్యారెక్టర్ చూసుకుంటే కనుక వాళ్ళు కూడా అంతే చాలా స్ట్రాంగ్ అయితే విలన్ క్యారెక్టర్ డిజైన్ జరిగింది. అనుకో మనకి హీరో విలన్ మధ్యలో ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే కొంచెం బాగానే ఉంటాయి. అండ్ కోర్ట్ రూమ్ డ్రామా సీన్స్ కూడా బాగుంటుంది, అండ్ క్లైమాక్స్ కూడా బాగుంటాయి. అండ్ టోటల్ ఎపిసోడ్స్ మనం చూసుకుంటే కనుక నియర్లీ 8 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 40 మినిట్స్ అయితే ఉంటుంది. ఒక మీడియం సైజ్ ఒక వెబ్ సిరీస్. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే రితేష్ దేశ్ముఖ్ కానీ అండ్ విలన్గా యాక్ట్ చేసిన పవన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది, అండ్ సినిమాటోగ్రఫీ కూడా బాగానే ఉంది. బట్ ప్రాబ్లమ్ మనం చూసుకుంటే కనుక లెంత్. సో టోటల్ 8 ఎపిసోడ్స్ ఉంటుంది. దాంతో మనకి కొన్ని సీన్స్ రిపీటేటివ్ అనిపిస్తుంది, కొన్ని సీన్స్ మనకి డ్రాగ్ చేసినట్టయితే అనిపిస్తుంది. కొంచెం కట్ షార్ట్ చేసి ఒక 5 to 6 ఎపిసోడ్ తీసుకొచ్చుంటే బాగుండేది. అండ్ ఓవరాల్ ఈ వెబ్ సిరీస్ గురించి చెప్పాలి, వెబ్ సిరీస్ అయితే డీసెంట్ థ్రిల్లర్ మెడికల్ మాఫియా వెబ్ సిరీస్. అండ్ ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5 out of 5. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కొన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.